నెక్స్ట్ ఈ గ్రూప్ 2లో టోటల్గా 4 పేపర్స్ ఉన్నాయి మనకి. ఈ 4 పేపర్స్లో ఎక్కువ మార్కులు ఏ పేపర్లో వచ్చినాయి తమరికి? నాకు తెలంగాణ మూమెంట్లో ఎక్కువ వచ్చాయి సార్. ఓకే, ఎన్ని మార్కులు రావడం జరిగింది? 116 మార్క్స్ వచ్చాయి. ఓకే, 116 మార్కులు రావడం జరిగింది. వెరీ నైస్ మార్క్స్. ఎందుకంటే సరే నేను పేపర్ ఒకసారి చూస్తే ఏమైందంటే 2016లో వచ్చిన గ్రూప్ 2లో వచ్చిన పేపర్ 4కి మొన్న 2024లో జరిగిన పేపర్ 4కి చాలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ ప్లస్ ఎనలైటికల్గా అడగడం జరిగింది. మరి ఆ తెలంగాణ మూమెంట్లో 116 మార్కులు రావడానికి మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంది? ఎట్లా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది? నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని సార్. ఓకే, జనరల్లీ మాకు సోర్సెస్ అనేవి తెలంగాణ మూమెంట్కి తక్కువ ఉంటాయి సార్. అవును. మాకున్న ఒక మంచి సోర్స్ ఏంటంటే తెలుగు అకాడమీ బుక్ అని మేము అనుకునే వాళ్ళము. ఓకే, ఒక్కసారి బుక్ తీసి చదువుతుంటే క్రొనాలజీ అనేది ఉండదు సార్ మనకు. తెలుగు అకాడమీ బుక్ తీసుకుంటే ఓకే, ఒక ఫ్లో అనేది ఉండదు. ఇంకా మాకుండే ఒక మిత్ ఏంటంటే తెలుగు మీడియంలో వింటే మనకు అర్థం కాదేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఓకే, అంటే తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు మీడియం చెప్పే వాళ్ళే సరిపోతుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్పే వాళ్ళే సరిపోతుంది అనుకునే వాళ్ళం. బట్ మార్కెట్లో ఉండే బుక్స్ అన్నీ తీసుకొని చదువు. అందులో కొన్ని బుక్స్ మన బుక్ లాంటి కొన్ని బుక్స్ క్లారిటీ ఇచ్చే బుక్స్ కొన్ని ఉన్నాయి సార్. ఓకే, ఓకే. సో వాటిని ఫాలో అవుతూ ఓన్ నోట్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాను సార్. బట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది తెలంగాణ మూమెంట్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి సార్. ఎందుకంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాం కాబట్టి అవును, సబ్జెక్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలో అనేది చాలా ఇబ్బంది అవుతుంటుంది సార్. ఓకే, కాంపిటేటివ్లో మన ఏం ఒకటే ఉండాలి సార్, తక్కువ టైంలో ఎక్కువ చదవాలనేది ఉండాలి, కరెక్ట్ చదవాలి. సో ఫస్ట్ మనం క్లాసెస్ వింటే మనకు సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది సార్. ఓకే, మన తెలంగాణ మూమెంట్ అనేది ఏంటంటే ఎసెన్స్ తెలవాలి ఫస్ట్. ఓకే, మూమెంట్ ఎసెన్స్ తెలిసేది తెలుగులో చదివితేనే ఎసెన్స్ తెలుస్తుంది. ఓకే, ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఉద్యమం ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుందని అది అంతగా ఎక్కదు సార్ మూమెంట్ అనేది. సో తెలుగు మీడియంలో చదవడం అని నేను బుక్స్ చదవమని నేను సజెస్ట్ చేస్తాను సార్. ఇంకోటి బుక్స్ చదివే ముందు ఏదైనా ఒక ఫ్యాకల్టీ దగ్గర క్లాసెస్ వింటే మీకు ఒక బ్లూ ప్రింట్ అనేది వస్తుంది, ఒక స్కెలిటన్ ఫామ్ అవుతుంది. తర్వాత మజిల్స్ అవన్నీ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్గా నోట్స్ అనేది ఇంపార్టెంట్ సార్. మన తెలంగాణ మూమెంట్కి వచ్చేసరికి క్రొనాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ జరిగింది మొత్తము మనకు కొందరు చెప్తుంటారు. తెలంగాణ మూమెంట్ అనేది మొత్తం ముల్కీ ఇష్యూ బేస్ చేసుకునే ఉంటుంది. అది ఒక దండ లాంటిది, ముల్కీ ఇష్యూ దారం లాంటిది, దానికి పూలు అమర్చుకుంటూ వెళ్తే అది ఒక పూలమాల తయారవుతుంది అన్నట్టు మూమెంట్ కంప్లీట్ అవుతుంది అని అంటారు. సో నోట్స్ అనేది ఇంపార్టెంట్, క్రొనాలజీ బేస్ చేసుకొని చదవడం ఇంపార్టెంట్.